హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైతే సేవింగ్స్. ఈ వీడియోలో మనం లెహెంగాని ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాం. నా ముందు వీడియోస్లో లెహెంగాకు వేసుకునే క్రాప్ టాప్ని నేను ఆల్రెడీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ అప్లోడ్ చేశాను. చూని వాళ్ళు ఉంటే ఒకసారి అయితే నా ఛానల్లోకి వెళ్ళి చెక్అవుట్ చేయండి. నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం లెహెంగా కటింగ్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. అలాగే మనం ఫ్రిల్స్ కూడా ఎలా పెట్టుకోవాలా అనేది కూడా నేను చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఒకసారి అయితే చూడండి, స్కిప్ చేయకుండా. ఫస్ట్ ఈ శారీకి నేను పైన ఉండే ఇలా 1.5 ఇంచ్ ఉండే బార్డర్ మొత్తం కట్ చేశానండి. ఇది యాక్చువల్గా ఉండే క్లాత్ అండి. 37 ఇంచెస్ కావాలండి. సో టేప్ని ఇక్కడ కింద బార్డర్ దగ్గర పెట్టుకొని నేను ఇప్పుడు మెజర్మెంట్ అయితే చూపిస్తున్నాను. యాక్చువల్గా వచ్చేసి 37 కావాలండి. 37, కానీ మనం దానికి 2 ఇంచెస్ కిందికి అయితే మార్క్ చేసుకోవాలండి. ఎందుకంటే 2 ఇంచెస్ అనేది మనకి నడుము బెల్ట్ అనేది వస్తుంది కాబట్టి మనకి ఎంతైతే లెంత్ వస్తుందో దానికి 2 ఇంచెస్ మైనస్ చేసుకొని మనం దీని హైట్ అయితే తీసుకోవాలండి. సో ఇక్కడ వరకు నాకు 35 ఇంచెస్ వచ్చిందండి. 2 ఇంచెస్ అనేది మనం యాడ్ చేస్తాం కాబట్టి దాన్ని తీసేయండి. అలాగే ఇప్పుడు మనకు కావాల్సిన హైట్ 35. దానికి మనం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలండి. ఎందుకంటే మనం బెల్ట్ని అటాచ్ చేసినప్పుడు మనకు ఒక 1/2 ఇంచ్ మార్జిన్ అనేది వెళ్ళిపోతుంది కాబట్టి మనం 35కి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ తీసుకొని అయితే మనం ఇప్పుడు ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ పట్టీ పెడదాం అనుకుంటున్నానండి. ఇక్కడ మిగిలిన ఇంకా 5 ఇంచెస్ను నేను ఇక్కడ కింద ఒక బెల్ట్ పెడదాం అనుకుంటున్నాను. అంటే పెరిగిన తర్వాత కూడా మనకి విప్పుకునే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అందుకే ఈ క్లాత్ నేను కట్ చేసి చూపించడం లేదండి. బెల్ట్ ఎవరికైతే అవసరం లేదనుకుంటారో వాళ్ళైతే కట్ చేసుకోండి. ఫ్రిల్స్ని ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. ఫ్రిల్స్ని ఎలా కుట్టి మార్క్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఇది నేను 2.5 మీటర్ అయితే తీసుకున్నానండి. ఈ శారీ నేను మీషో నుంచి అయితే తీసుకున్నాను. మా ఇద్దరు పిల్లలకి, అంటే మా సిస్టర్కి ఒక పాపకి, అలాగే మా పాపకి లెహెంగాని స్టిచ్ చేయడం కోసం. సో దీని లెంత్ అయితే మనం కొలుచుకుందామండి. ఇది ఎంత వెడల్పు ఉందనేది ఇంచెస్ ద్వారా చూడండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పట్టుకుంటూ క్లాత్ని మొత్తం మనం మెజర్ అయితే చేసుకుందాం. 25 ఇంచెస్ అయితే వచ్చిందండి. ఇప్పుడు మనం దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనము నడుము కొలత తీసుకోవాలి. నడుము కొలత ఎక్కడ నుంచి తీసుకోవాలంటే మనకి బొగ్గిలి అనేది ఉంటుంది కదా, ఇక్కడ నావెల్ పాయింట్, దానికంటే 1 ఇంచ్ పైకే మనం మెజర్మెంట్ తీసుకోవాలండి. 1 to 2 ఇంచెస్ పైకే మెజర్మెంట్ తీసుకోవాలి. ఇక్కడ ఈ విడ్త్ ఉంటుంది కదా, ఇక్కడ నాకు వచ్చేసి ఎంత ఉందంటే నడుము కొలత 29 అయితే ఉందండి. దానికి నేను +5 యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనం లెహంగాని 12 ఇయర్స్ పిల్లలు కాబట్టి పెద్ద ఏ కొద్దీ కొంచెం లావుగానే అవుతూ ఉంటారు కాబట్టి మనం ఒక +5 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల తర్వాత కూడా యూజ్ అవుతుంది. థ్రెడ్డే పెడుతున్నానండి నడుము దగ్గర కట్టుకోవడానికి. వేరే ఇలా హుక్ లాగా పెట్టడం అలాంటివి అయితే ఏం పెట్టడం లేదు. ఇవే పెడుతున్నాను థ్రెడ్స్ లాగా కట్టుకోవడానికి దారంతో. సో 29కి +5 యాడ్ చేసుకుంటే మనకు 34 అనేది వస్తుందండి నడుము కొలత. ఇప్పుడు 95 డివైడెడ్ బై మన వేస్ట్. ఈ వేస్ట్ ఎక్కడన్నా క్యాలిక్యులేట్ చేసుకున్నానండి, రాంగ్ అవుతుంది. మనం దానికి ఎక్స్ట్రా ఎంత తీసుకుంటున్నామో అది యాడ్ చేసుకున్నాక వచ్చిన మెజర్మెంట్తో అయితే మనము డివైడెడ్ బై 34 అయితే చేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా డివైడ్ చేసుకుంటే మనకి ఒక్కొక్క ఫ్రిల్ విడ్త్ ఎంత పెట్టుకోవాలనేది మనకు తెలుస్తుందండి. నాకు ఇలా క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క ఫ్రిల్ విడ్త్ వచ్చేసి 2.7 అయితే వచ్చిందండి దాదాపుగా. సో మనం 2.7 అంత మిల్లీ దాంతో మనము ఏం కౌంట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. మనము ఎంత తీసుకుందామంటే ఒక్కొక్క ఫ్రిల్ విడ్త్ వచ్చేసి 2.5 అంటే 2.5 మెజర్మెంట్తో అయితే మనం ఫ్రిల్ని అయితే ఇప్పుడు పెట్టుకుందామండి. అది ఎలా మార్క్ చేసుకోవాలో కూడా నేను చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు ఫ్రిల్స్ని ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ ఇక్కడ ఈ ఎడ్జ్ నుంచి అయితే ఇంచ్ విడ్త్ అనేది వదిలేయాలండి. ఫోల్డ్ చేసి మనం స్టిచ్ అయితే చేసుకుంటాం కదండి. సో అందుకోసం ఇక్కడ మనం 1 ఇంచ్ అనేది వదిలేసి ఇక్కడ నుంచి మనం ఒక్కొక్క ఫ్రిల్ విడ్త్ వచ్చేసి 2.5 ఇలా 2.5 వరకు ఇలా, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ మళ్ళీ 2.5. సో ఇలా 2.5 విడ్త్తో అయితే మనం మార్క్ చేసేసుకుందాం కంప్లీట్ క్లాత్ మొత్తం మార్క్ చేసుకున్న తర్వాత ఈ ఎడ్జ్లో కూడా 1 ఇంచ్ వదిలిపెట్టేసి మార్క్ చేసుకోండి. ఇది కూడా మనం క్లోజ్ చేసుకోవడానికి. ఇక నేను డోరీస్ కట్టుకోవడానికి అయితే చూపిస్తున్నాను. సో అందుకోసం ఆ ఎడ్జ్లో 1 ఇంచ్, ఈ ఎడ్జ్లో 1 ఇంచ్ మనం ఇప్పుడు ఇవి తీసేసి మిగిలిన క్లాత్ మొత్తంలో మనకి ఎంత ఫ్రిల్ విడ్త్ వస్తుందో క్యాలిక్యులేట్ చేసిన తర్వాత అంతతో అయితే మార్కింగ్ అయితే చేసేసుకోండి. నేను స్టిచ్చింగ్లో కూడా మీకు క్లియర్గా చూపిస్తాను, ఒకసారి చూడండి. లైనింగ్ కూడా సేమ్ అండి. మనం మెయిన్ క్లాత్ అయితే ఎంత తీసుకున్నామో అంతే విడ్త్ అయితే తీసుకున్నాను నేను. తీసుకొని దాని హైట్ మాత్రం మనము మామూలుగా మెయిన్ ఫ్యాబ్రిక్ లెంత్ వచ్చేసి 35 కదండి, అంటే 37కి -2 చేసుకుని 35 కాబట్టి ఒక 2 ఇంచెస్ పైకి ఉండేలాగా చూసుకోండి. ఇక్కడ నాకు
32.5 అయితే వచ్చింది. 3 ఉన్నా సరిపోతుంది, 32 ఉన్నా సరిపోతుంది. లైనింగ్ హైట్ వచ్చేసి 32.5 వచ్చిందండి. సో అందుకోసం నేను ఇక్కడ కటింగ్ అలాంటిది ఏం చేయడం లేదండి. ఒకవేళ మీకు కట్ చేసుకోవాలనే ఆప్షన్ ఉంటే మాత్రం మీరు కట్ చేసుకోండి, కానీ నాకు కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నాకు ఈ లెంత్ అనేది సరిపోతుంది. సో అందుకోసం నేను ఇక్కడ కటింగ్ అది ఏం చూపించడం లేదండి. మెయిన్ ఫ్యాబ్రిక్ విడ్త్ ఎంత తీసుకున్నాను, ఇది కూడా అంతే విడ్త్ తీసుకున్నానండి. నేను 2.5 మీటరే తీసుకున్నాను. ఫస్ట్ మనం స్టిచ్చింగ్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఈ క్లాత్ని అయితే రెడీ చేసి పెట్టుకోవాలి. లెహంగాకి బెల్ట్ వేస్తాం కదా, కాటన్ లైనింగ్ మీద మన ఒరిజినల్ క్లాత్ని పెట్టుకొని ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. చూడండి వీడియో చూపిస్తున్న విధంగా ఇలా. దీని విడ్త్ లెంత్ వచ్చేసి ఎంత తీసుకోవాలంటే, మనం బెల్ట్ వచ్చేసి 2 ఇంచెస్ పెడదాం అనుకుంటున్నాం కాబట్టి ఇలా క్లోజ్ చేసి పట్టీని మనం ఇలా అయితే స్టిచ్ చేస్తాం కదా, సో ఇలా వెళ్ళిపోతుంది అనమాట. ఇటు పక్క ఇలా, ఇంకొక సైడ్ కూడా ఇలా ఒక 1/2 ఇంచ్ ఇలా వెళ్ళిపోయి మనకి బెల్ట్ అనేది ఇలా వస్తుంది. సో ఇక్కడ మనకి 2 ఇంచెస్, ఇటు సైడ్ 2 ఇంచెస్, ఇక్కడ ఒక 1/2 ఇంచు, ఇక్కడ ఒక 1/2 ఇంచు, మొత్తం కలిపి మనకి ఎంత క్లాత్ కావాలంటే 5 ఇంచెస్ కావాలండి. చూడండి 5 ఇంచెస్ విడ్త్, 5 ఇంచెస్ విడ్త్. నడుము వచ్చేసి మనకి ఎంత ఉందండి, 34కి 1 ఇంచు ఇటుపక్క, 1 ఇంచు ఇటుపక్క, మొత్తం కలుపుకొని మనం ఎంత తీసుకోవాలో 36 అనేది తీసుకోవాలండి. ఫస్ట్ ఇప్పుడు మనము లైనింగ్ని అలాగే ఒరిజినల్ని రెండింటిని అటాచ్ అయితే చేసుకుందామండి. మనం ఎంతైతే మార్జిన్ పెట్టుకున్నామో అదే మార్జిన్తో అయితే ఒక స్టిచ్ అయితే వేసుకోండి. ఇక్కడ నేను 1/2 ఇంచ్ మార్జిన్తో అయితే స్టిచ్చింగ్ అనేది వేసుకుంటున్నాను. మీరు ఎంత మార్జిన్ వదులుకుంటే అంత మార్జిన్తో స్టిచ్చింగ్ అనేది వేసేసుకోండి. ఇలా ఒరిజినల్కి లైనింగ్ ఆల్రెడీ మనము లొంగాకి అయితే అటాచ్ చేసేస్తాం కదండి. ఇప్పుడు వీటికి ఫ్రిల్స్ ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనం ముందుగానే అయితే మార్కింగ్ చేసుకున్నాం కదండి. ఫస్ట్ ఇక్కడ నుంచి 1 ఇంచ్ అనేది మనం వదిలేయాలండి. సో ఇక్కడ 1 ఇంచ్ వరకు వదిలేసి ఇప్పుడు మనం ఈ టేప్ని తీసుకొని 2.5 ఇంచ్ ఎక్కడి వరకు వస్తుందో అక్కడ వరకు, ఇక్కడ వరకు వచ్చిందండి. సో ఇలా పాదం ఎత్తి ఈ పాదం దగ్గర నుంచి ఇక్కడికి ఒక మిడిల్ అనేది ఉంటుంది కదండి, అక్కడ మనం దాన్ని తీసుకొని దీని మీద పెట్టాలండి. చూడండి ఇక్కడ పెట్టాలి, చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం దీన్ని ఇలా అనుకొని ఒక స్టిచ్ అయితే వేసుకుందాం. మళ్ళీ ఇక్కడ నుంచి 2.5, ఇక్కడ నుంచి 2.5కి మిడిల్ అనేది ఉంటుంది కదండి, ఆ మిడిల్ని తీసుకొని మనం ఇలా దాని మీద పెట్టుకుందాం. ఇలా ఇదే ప్రాసెస్ని మీరు కంటిన్యూ చేయండి. ఇక్కడ వీడియోలో ఎంత అయిపోతుంది కాబట్టి నేను ఫ్రిల్స్ అయితే పెట్టుకునేస్తున్నాను. మీరు సేమ్ ఇదే ప్రాసెస్ని ఫాలో అయ్యి అయితే పెట్టేసుకోండి. ఇలా నీట్గా కంప్లీట్గా క్లాత్ మొత్తంని ఫ్రిల్స్ వేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ ఎడ్జ్లో ఇలా ఫోల్డ్ చేసుకొని, వీడియో చూసిన విధంగా ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అయితే వేసుకుందాం. ఇది ఎంత దూరంలో వేసుకోవాలంటే ఒక 4 ఇంచెస్ వరకు అయితే వేసుకోండి. 4.5 ఇంచెస్ పొడుగుండేలాగా చూసుకొని వేసేసుకోండి. ఇలా రఫ్ చేసేసి కట్ చేసేయండి 4 to 4.5 ఇంచెస్ వరకు. సేమ్ ఇక్కడ కూడా ఇలా నీట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బెల్ట్ని ఎలా అటాచ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ బెల్ట్ అటాచ్ చేసుకోవడం కోసం ఒరిజినల్ మన వైపు కనిపించేలాగైతే పెట్టుకోండి. చూడండి ఈ బెల్ట్ని తీసుకొని మనం ఒరిజినల్ మీద పెట్టుకోవాలండి. చూడండి ఒరిజినల్ మీద ఒరిజినల్ ఉండాలి, మనకు కనిపించేది వచ్చేసి లైనింగ్ ఉండాలండి. సో ఇలా పెట్టుకొని ఈ ఎడ్జ్ని ఆ ఎడ్జ్ని ఇలా పెట్టుకొని ఫస్ట్ ఒక రఫ్ అయితే ఇచ్చేయండి. ఇప్పుడు మనం ఎంతైతే మార్జిన్ వదులుకున్నామో అదే మార్జిన్ మీద మనము ఇప్పుడు ఒక స్టిచ్ అయితే వేసుకుందాం. చూడండి నాకు కరెక్ట్గా సరిపోయిందండి. ఒక 1/2 ఇంచ్ మాత్రమే ఎక్స్ట్రా వచ్చింది. సో దాన్ని ఇలా నేను క్లోజ్ చేసి ఇలా టర్న్ చేసుకొని
వీడియోలో చూపిస్తున్న విధంగా టర్న్ చేసుకొని ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకుంటూ దాని మీద స్టిచ్ అయితే నీట్గా వేసుకోవాలండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ అయితే స్టిచ్ వేసుకోవాలి. ఖర్చు అనేది బయటకు పెట్టుకునండి. ఖర్చు అనేది ఈ క్లాత్ లోపలికి వెళ్ళేలాగైతే పెట్టుకోండి. ఇలా పెట్టి స్టిచ్ చేస్తారు కానీ చేసేస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. చూసుకోండి, క్లియర్గా చూసుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకోండి. ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టండి. చూడండి ఎంత నీట్గా వచ్చింది కదండి. చాలా అంటే చాలా నీట్గా వచ్చింది. చూడండి ఒకసారి. అలాగే ఇక్కడ పై పక్కన కూడా కొంచెం అనగడం కోసం అనేది మనం ఒక 1/2 ఇంచు మార్జిన్తో అయితే ఒక స్టిచ్ అయితే వేసుకుందామండి. చూడండి ఎంత నీట్గా వచ్చింది కదండి. చాలా అంటే చాలా నీట్గా వచ్చింది. ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సైడ్ జాయింట్స్ అయితే వేసుకుందామండి. ఇందులో నుంచి అయితే మనము డోరింగ్ అనేది తీసుకొని కట్టుకుంటామండి. సో దీన్ని ఇలాగే టర్న్ చేసుకొని ఇప్పుడు మనం ఫస్ట్ 4.5 ఇంచ్ వరకు అయితే ఒకటి ఇలా క్లోజ్ చేసుకొని అయితే మనం స్టిచ్ చేసుకున్నాం కదండి. ఇవి రెండు స్ట్రైట్గా ఈక్వల్గా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈక్వల్గా పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి మనం స్టిచ్ అయితే వేసుకుందామండి. ఒక 1 ఇంచ్ డిస్టెన్స్తో అయితే చూడండి ఇక్కడ ఈ ఎడ్జ్ నుంచి ఫస్ట్ అలా వీడియోలో చూపిస్తున్న విధంగా రఫ్ చేసేసి ఇప్పుడు ఇలా క్లాత్ని రెండింటిని నీట్గా పట్టుకుంటూ స్టిచ్ వేసుకోండి. స్టిచ్ వేసుకున్నాక ఇక్కడ ఈ థ్రెడ్స్ అలాంటివన్నీ నీట్గా కట్ చేసేసుకొని ఇక్కడ ఓవర్లాక్ అయితే వేసేసుకోండి. చూడండి లెహెంగా ఎంత నీట్గా అయితే టర్న్ అవుట్ అయిందో చూడడానికి చాలా నీట్గా కనిపిస్తుందండి ఫినిషింగ్. ఇక నేను ఐరన్ చేయలేదు కానీ ఫ్రిల్స్ ఐరన్ చేస్తే మాత్రం చాలా నీట్గా కనిపిస్తుందండి. ఫ్రిల్స్ కూడా చాలా ఈక్వీ డిస్టెన్స్తో అయితే వచ్చాయండి. అలాగే ఇక్కడ బెల్ట్ కూడా చాలా నీట్గా అయితే వచ్చిందండి. నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా నెక్స్ట్ వీడియోస్లో 4 ఇయర్స్ పిల్లలకి లెహెంగాని క్రాప్ టాప్ని ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో కూడా పోస్ట్ చేస్తాను. ప్లీజ్ చెక్అవుట్ మహితేజ్ సేవింగ్స్. స్టే ట్యూన్.